ఎక్కడైనా కూడా టూరిజం ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి బాగా ఉంది అనడానికి పెద్దగా మనము ఉదాహరణ చూడాల్సిన పనిలో వచ్చే చిన్న సింగపూర్, బహుశా అనంతపురం జిల్లాలో సగం ఉంటుంది, బహుశా సత్యసాయి జిల్లా అంతా ఉంటుంది. కానీ ఈరోజు సింగపూర్ అనేటువంటిది కేవలం టూరిజం కారణంగా, దుబాయ్ అనేది కేవలం టూరిజం కారణంగా. దుబాయ్లో నీళ్లు కూడా లేవు, నీళ్లు కూడా బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. అక్కడికి పడవల్లోనూ షిప్లోనూ మొత్తం వస్తాయి అక్కడ నీళ్లు. కేవలం టూరిజం డెవలప్మెంట్ అయిందే కారణంగానే ఇటువంటి పట్టణాలన్నీ పెరిగినాయనేది మొట్టమొదట మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమైతే ఇంకా ఎవరు కానీ అర్థం చెప్పే ప్రసక్తి ఉంది. వాళ్ళని అర్థం చేయించాల్సిన బాధ్యత ఉన్నది. దానికి ఒక మంచి ఆలోచన చేసి చెప్పారు. ఏదో మేము ఆర్డర్ తెచ్చేసేసాం, మా దగ్గర 40 కోట్లు వస్తున్నాయనుకుంటే జరిగే పని కాదు. అందరి యొక్క సహకారం ఉన్నప్పుడే ప్రశాంతంగా జరుగుతుంది. ఆ ప్రశాంతంగా జరిగినప్పుడే ఆ 40 కోట్లు 100 కోట్లకు కూడా విలువ వస్తుంది. రెండో విషయం మనకు తెలిస్తే, అంటే బ్రాహ్మణులు వారికి సంబంధించి అనేక మంది చెప్తూ ఉంటారు. అప్పట్లో లేఅవుట్ కృష్ణప్ప గారు వచ్చారు. బయట మేమంతా వెళ్ళి, సార్ షెడ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, చేయండి అంటే, సరే సార్ 25 లక్షలు ఇస్తా ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదే వసంతాచార్యులు పార్థసారథి స్వామి ఇట్లా 25 లక్షలు ఇస్తున్నారు, ఒక షెడ్ వేస్తున్నారు, కొంత మేరకు అవుతుంది అంటే ఆయన ఇట్లే మాట్లాడాడు, ఏమప్పా నీకేం తక్కువప్ప, మొత్తం చేసేయకూడదు తప్ప, ఇదే ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో అట్లే ఉన్నాయి. ఆయన 1,50,00,000 రూపాయలు మొత్తం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటువంటి వారికి రాజకీయ నాయకుల కన్నా పూజారులకు ఉండేటువంటి విలువలకు సంబంధించి నేను చెప్పాలనుకున్నాను. అంటే ఆధ్యాత్మిక వృత్తులు, అది వీళ్ళు కానివ్వండి, మౌలానాలు కానివ్వండి, ఆధ్యాత్మికతకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి ఆధ్యాత్మికతను మనం మొత్తం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తిరువీధులకు సంబంధించి కూడా, అంటే ఇప్పుడు ఎవరో ఒకరు అన్నారు కొంత పోతే ఏదో నష్టం అవుతుంది అని. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నష్టపోవడం కాదు, లాభపడతారు. బైపాస్ రోడ్డు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేశాను. అందరూ మా ఇంటి దగ్గరకు వచ్చారు, బైపాస్ రోడ్లో ఇట్లా జరగకూడదు, అట్లా జరగకూడదు, ఇట్లా చేయాలన్నారు. మేమైతే వినలే, ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నాం. బైపాస్ రోడ్లో అంతకు ముందు ఉండేటువంటి ఆస్తి విలువ ఎంత, ఇప్పుడుండే ఆస్తి విలువ ఎంత ఒక్కసారి వాళ్ళు చూసుకుంటే ఎవరు కూడా రోడ్డు వెడల్పుకు అడ్డం చెప్పరు. తిరువీధులు కరెక్ట్గా ఉంటే బైపాస్ రోడ్లో ఉండేటువంటి డెవలప్మెంట్ తిరువీధుల్లో జరిగేది, ఖచ్చితంగా తిరువీధుల్లో ఉండేది. ఈరోజు మా యొక్క ఇండ్లు ఉండేటువంటి పరిస్థితి ఏంటి, బైపాస్ రోడ్లో ఉండేటువంటి ఇండ్ల పరిస్థితి ఏంటి? మా దగ్గర మా ఇల్లు ముందర ఉండేటువంటిది బహుశా పోతే ఒక 50 లక్షల రూపాయలు దాకా పోతుంది. అదే ఇల్లు బైపాస్ రోడ్లో ఉంటే 2 కోట్లు పోతారు. ఈరోజు బైపాస్ రోడ్లో ఉండేది 2 కోట్లు. మేము సరదాగా చెప్పేవాళ్ళం, వేమల సుభాన్ గారు అప్పుడు ఊర్లో ఇల్లు కొనుక్కునేటువంటి దాని వెనకల 5 అడుగుల వరకు కూడా మొత్తం, ఎందుకంటే ఉట్టి చుట్టూరు ప్రదక్షిణం చేసేవాడు. ఆ రోజుల్లో నరసింహస్వామి వచ్చినప్పుడు భుజాల మీద తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు, ఆ ఉట్టి దగ్గర కొంచెం పెట్టేటువంటి వాళ్ళు, సేవ చేసేటువంటి వాళ్ళు, తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్క ఉట్టి, ఈరోజు గొల్లమ్మ మండపం కానివ్వండి, చరపతి నాయన సత్రంలో ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, మన యొక్క దేవస్థానంలో ఉండే సత్రం ముందర ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, స్టార్టింగ్లోని బ్రాహ్మణ స్వామి ఉండేటువంటి వాళ్ళ ఉట్టి కానివ్వండి, అందరినీ ఎవరికి కాంపెన్సేషన్ ఏం చేయాలో అనేటువంటిది మనం క్లియర్గా ఆలోచన చేద్దాం. చేసి మొత్తం మీద వీటిని కనీసం 40 అడుగుల నుంచి దాని తర్వాత అది వాళ్ళ ఇష్టం, మినిమం 40 ఫీట్ లేకుండా ఉంటే రథోత్సవం అనేటువంటిది దేదీప్యమానంగా జరగదు. అయితే ఆ యొక్క మధ్యలో ఉండేటువంటి దీన్ని కూడా అవసరమైతే రథోత్సవం జరిగినప్పుడు తీసేసే విధంగా అవన్నీ టెక్నికల్గా తర్వాత ఆలోచన చేస్తాం. అందరము మనం చేసి కదిరిని ప్రశస్తిగా చేద్దాం. అయితే ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను, అంటే ప్రభుత్వ అధికారులకు కూడా సార్ దయచేసి, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేను కమిటీని వేయాలి. ఊర్లో ఉన్నటువంటి మనలాంటి పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని నామా రామచంద్రయ్య గారు, మణిస్వామి, ఉమామహేశ్వర స్వామి, సుధాకర్, ఇలాంటి జొన్న శేషయ్య గారు, ఇలాంటి పెద్ద మనుషులను కూర్చొని పెట్టి మనం డెవలప్ చేద్దాం ఉన్నాం. వెంటనే అధికారులు వచ్చారు, మీరు ఎట్లా చేస్తారు అని. క్లియర్గా ఆ రోజు మొట్టమొదటిసారి నేను అధికారులకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడి, ఇది ఉంటుంది, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పిన తర్వాత వారి సహాయం కూడా చూసుకొని నేను కమిటీ వేయలేదు. కానీ డెవలప్మెంట్ ఎలా జరిగింది, కమిటీ మొట్టమొదట తీసుకొని ఒక 10 లక్షలతో డెవలప్మెంట్ మొదలెడితే దాదాపు 850 కేజీల వెండి రథం తయారైంది.
దాదాపు 25 లక్షలతో మొత్తం అంతా కింద ఉండేటువంటి యొక్క బండల పురుపు తయారైంది. దాదాపు 30 రూములు వచ్చాయి. అప్పటిదాకా వ్యవస్థ చాలా కష్టంగా ఉండేటువంటిది. శాండ్ బ్లాస్టింగ్ అప్పుడు చేయడం జరిగింది. ఒక కళాత్మకంగా వచ్చింది. దేవస్థానం ఆ కళాత్మకంగా ఉంది కాబట్టే ఆకర్షింపబడింది. అనేక రకాలైనటువంటి భక్తులు రావడం అనేటువంటిది జరిగింది. మన యొక్క ఆదాయం పెరిగింది. తర్వాత కందగుంట ప్రసాద్ గారు కూడా కళ్యాణోత్సవం మనం చేస్తూ ఉన్నాం. ఆ కళ్యాణోత్సవం అనేటువంటిది మిగతా ఊర్ల మాదిరి ప్రచారంలోకి రాలేదని ఇటువైపు మండపానికి మార్చి దాన్ని మొత్తం టీవీలో టెలికాస్ట్ చేసి లైవ్ టెలికాస్ట్ చేసి అంతవరకు కళ్యాణోత్సవం అంటే నామరామచంద్ర గారు చేసిన మహా అయితే ఒక 50,000 లక్ష రూపాయల అలంకరణ జరిగేది. దాదాపు 7-8 లక్షల రూపాయల దాకా వారు సిఎస్ఆర్ ఫండ్స్లో తెస్తున్నారు. దేవస్థానానికి సంబంధం లేకుండానే ఆయన తీసుకొని రావడం, దాన్ని ఒక కళాత్మక రూపం ఇచ్చిన తర్వాత కళ్యాణోత్సవం కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. రథోత్సవం జరుగుతుంది, కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇప్పుడు దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. అయినా మనకి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయంటే ఆ రోడ్లోకి వచ్చేదానికి ఇబ్బందిగా ఉంది, ఆ చెప్పుల స్టాండ్కి సంబంధించి ఇబ్బంది ఉంది, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా వాస్తవంగా తేరు యొక్క మన దేవస్థానం ప్రాంగణం చుట్టూరు 6 అడుగులు ఓపెన్లో ఉండాలనేటువంటిది ఒక ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించి కొంత చర్యలు జరిగాయి. బికాస్ ఆఫ్ పొలిటికల్ మళ్ళీ ఆగిపోయింది. సో ఎప్పుడైతే ప్రదక్షిణం చుట్టూరు జరుగుతుందో ఆ దేవస్థానం యొక్క కళ పెరుగుతుంది. దానికి కొంత అప్పట్లో కొంత వ్యాపార రీత్యా మనము అక్కడ కొన్ని షాపులు ఇచ్చాము. వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేసి ఖచ్చితంగా దేవస్థానం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తిరుమల దేవస్థానం ఏ విధంగా పవిత్రంగా అయితే మొత్తం చుట్టూరు ప్రాకారం అంతా తిరగలిగే అవకాశం ఉందో, నంది దేవస్థానం ఏ విధంగా అయితే చుట్టూరు ప్రాకారం తిరగలిగే అవస్థానం ఉందో, ఇటువంటివి చేయడం ద్వారా ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగుపడతాడు అని చెప్తూ ఉంటాను నేను. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే మన ఆస్తుల విలువ పెరుగుతుంది. దీంట్లో కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా ఉంటాయి. సుబ్రాజ్ సార్ ఇంతకుముందు చెప్పారు, అప్పుడు ఉండేటువంటి 2013 నేను కూడా ప్రసాద్ గారితో అన్నా, ఓకే 2013 ప్రకారము ఆ యొక్క కంపెన్సేషన్ వస్తే అంతకన్నా మించిండేటువంటిది లేదు. డెఫినెట్గా దాన్ని మనం స్వాగతించాల్సిందే, దానికోసం మొత్తం కృషి చేయాల్సిందే. అది రానటువంటి యొక్క పక్షంలో అవసరమైతే టీడీఆర్ను కూడా ఒకసారి మీటింగ్ పిలిచి కన్విన్స్ చేద్దాం సార్, అందరినీ కన్విన్స్ చేద్దాం అనేది నా యొక్క ఉద్దేశం. రెండవది, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కాదు, అవసరమైతే మొట్టమొదట మా ఇంటి నుంచి ఎంత అవసరమైతే అంత తొలగించి తర్వాత మిగతా మొదలు పెట్టండి అని కూడా చెప్తున్నాను. నాకు తెలుసు దాని వాల్యూ పెరుగుతుందని తెలుసు. ఒక రకంగా అంటే నా స్వార్థమనే అంటాను నేను. నా భూమి ఈరోజు 50 లక్షల రూపాయలు ఉంటే దాని రోజు 1 కోటి రూపాయలు అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించకపోవడం ద్వారానే మనం అనేక రకాలైనటువంటి స్ట్రెంగ్త్ మైండ్తో మనం పనిచేస్తున్నాం. వాటి నుంచి మనం ముందుకు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఏమందంటే ఇనుము ఎప్పుడు వేడిగా ఉంటే అప్పుడే దాన్ని వంచాలంటారు. ఈరోజు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి పథకాలు తీసుకొని వచ్చి అడిగినంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ప్రసాద్ పథకం కింద వాళ్ళు 150 కోట్లు ఎంతో తెస్తే, సరిగ్గా డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. బహుశా భగవంతుని యొక్క రైతు 13 లక్షల కోట్లు ఉండే బడ్జెట్ ఈరోజు 52 లక్షల కోట్లకు పోయింది. కావాల్సిన నిధులు ఉన్నాయి. ఈరోజు అండర్ గ్రౌండ్ అనేది ఆ రోజు దత్తాత్రేయ గారు 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడితే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ డిపిఆర్ పంపించడంలో లేట్ అయింది. ఇప్పుడు అట్లాంటిది కాదు, పని చేసేటువంటి అధికారులు ఉన్నారు, పని చేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, పని చేసేటువంటి మంత్రులు ఉన్నారు, పని చేయించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకోకపోతే మరలా ఈ స్కీమ్స్ వస్తాయో లేదో కూడా తెలియదు. కొన్ని స్కీమ్స్ కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఆ రోజుల్లో మనం ఉపయోగించుకుంటేనే మనం లాభం పొందుతాం. కాబట్టి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా అనేకం ఉన్నాయి. అవన్నీ మేము చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం అక్కడ 40 అడుగుల నుంచి 50 అడుగుల రస్తా ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు బైపాస్ రోడ్ అంటే దాదాపు 85 అడుగులు ఉంది, కానీ అంత మనం వెళ్ళలేము. అక్కడ రథోత్సవం దేదీప్యమానంగా జరగడానికి, రథోత్సవం యొక్క ద్వారా ప్రపంచంలోనే ఇప్పటికే రథోత్సవం కొంత బాగా ఉన్నప్పటికీ ఇంకా దీనికి 10 రెట్లు ప్రచారం పొందడానికి చాలామంది ఏంటంటే భయపడతారు. ఆ రష్లో ఎక్కడ వస్తాంలేండి సార్, ఎక్కడ చూద్దాం. అదే 40 అడుగులుంటే నాకు తెలిసి జగన్నాథ రథయాత్రకు సమానంగా కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే జగన్నాథ రథయాత్రలో 200 మంది లాగితే రథం వచ్చేస్తుంది. ఇక్కడ 2 నుంచి 3,000 మంది లాగినా కూడా రథం రాదు. దాని వెనకాల మొద్దులేయాలా, ఆ మొద్దులేసేటువంటి వాళ్ళకి తలలు పొగులుతుంటాయి, కాళ్ళు ఇరుగుతుంటాయి, అయినా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒకసారి
25 లక్షలు దానికి మొత్తం బ్రేక్స్, తర్వాత ఇంకొక ఈజీగా మూమెంట్ వచ్చేటువంటివి చేస్తామంటే ఇక్కడ ఉండే భక్తాదులు ఎవరు కూడా ఒప్పుకోలేరు. సార్ మాకు స్వామిని ఆ విధంగా మేము సేవించుకుంటేనే మాకు బాగుంటుంది, కాబట్టి మాకంత పెద్ద మోకులే ఉండాలా, వెనకాల ముద్దులు అట్లే వేయాలా, అదే ఉత్సాహం రావాలా. ఈరోజు మనం ఛాలెంజ్ చేసి చెప్పచ్చు, తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి యొక్క రథోత్సవం కానీ, కంచిలో చాలా పెద్దగా జరిగేటువంటి రథోత్సవం కానీ, జగన్నాథ సూర్య రథోత్సవం కానీ అన్నీ నేను చూశాను. కదిరిలో ఉన్నటువంటి ఒక ఉత్సాహం మాత్రం నభోతో భవిష్యత్తు అని చెప్పచ్చు. ఆ గోవిందలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క భక్తుడి నుంచి మైక్ ఎంత దూరం వినపడుతుందో అంత దూరం కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా గోవిందలు చెప్తారు. అది మనం ఎక్కడ కూడా చూడలేము. అటువంటి మంచి పవిత్రత ఉన్నటువంటి దీనికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనే నిర్ణయం వచ్చింది. అంటే బైపాస్ రోడ్లోనే అట్లే వెళ్ళిపోవాలా, ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలా, ఊరంతా కూడా తిరుమలలో ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో అటువంటి యొక్క తిరువీధుల్లో ఆ విధంగా ప్రశాంతంగా ఉండాలా. నాకు ఒక భక్తుడు బెంగళూరులో వచ్చాడు, దేవస్థానం కోసం అక్కడికి వచ్చాడు. అతను టర్నింగ్ అయ్యేదానికి కొంచెం ఇబ్బంది అయింది. ఎవరో వచ్చి ఒక స్కూటర్ తగిలించాడు. ఆ డ్రైవర్ వచ్చి దిగుతానే ఆ డ్రైవర్ని పట్టుకొని అతను కొట్టాడు. అతను దేవస్థానాన్ని కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. నిజంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. దేవస్థానంకి పవిత్రంగా నేను వస్తే దీనికి ఎవరికి ఏం సంబంధం లే. ఆ డ్రైవర్ ఎవడో, వాడు ఉండేటువంటి ఎదురుండేవాడు ఎవడో, వానికి వచ్చిండేటువంటి ఆవేశాలు ఏమో తెలియదు. దీన్ని మనం కంట్రోల్ చేయలేము. రోజు అక్కడ ఉండేసేసి చేయలేం కదా. దానికి కంట్రోల్ చేయడం అంటే రోడ్స్ వెడల్పుగా ఉండాలి. అలాగే ప్రసాద్ గారు క్లియర్గా చెప్పారు, ఖచ్చితంగా మనకు ఎవరైనా వచ్చినప్పుడు ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండి ఆ వసతి ఏర్పాటు చేయాలి. దానికి తగ్గట్టుగా కేవలం వస్తే నేను కదిరి ఒక్కటే చూస్తాను కాదు, ఇప్పుడే గిరి ప్రదక్షిణ అనేది పెరిగింది. గతంలో ఎన్నో రోజుల నుంచి తిమ్మమ్మ పరిమాణం అనేది ఉంది, వేమన సమాధి ఉంది, పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి కూడా ఈ మధ్య బాగా అభివృద్ధి అయింది, గరుడ తీర్థం ఉంది, అర్జున తీర్థం ఉంది, కుంతి తీర్థం ఉంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి సామాల గుందిలో అనేక రకాలు, ఇవన్నింటినీ కూడా డెవలప్ చేసినప్పుడు ఎవరైనా వచ్చి ఆ పవిత్రమైనటువంటి టూరిజంని డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరూ బాగుపడతారు. దీంట్లో మతం అనే ప్రసక్తే లేదు. ఊరు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఎవరెవరి ఆస్తుల యొక్క విలువ వాళ్ళకి పెరుగుతాయి. ఎవరు ఇక్కడ ఉండేటువంటిది ఒకరి ఆస్తి పెరగదు, ఇంకొకరి ఆస్తి తగ్గదు. కాబట్టి మనం అందరము సహకరిద్దాం. లాస్ట్ టైం అయితే కొంతమంది ఆవేశంతో కూడా మాట్లాడారు, తిరువీధుల్లో అట్లా కాకపోతే మేమే బండలు తెచ్చి పగలగొడతామని. మన పద్ధతి అది కాదు. మనం అందరినీ కూడా కొంచెం కష్టమైన 2 సార్లు చేస్తామా, 3 సార్లు మీటింగ్ చేస్తామా, ఎవరైనా ఇబ్బంది చేస్తే మనం అందరము కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వెళ్ళి వాళ్ళని ఒప్పిద్దామా. వాస్తవంగా ఉట్టిలు అనేటివి ఏవైతే ఉన్నాయో అంతవరకు పూర్వకాలంలో రోడ్లు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఫోటోలు ఉన్నాయి మన దగ్గర. ఉట్టికి ముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అది ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఆలోచన చేసేవాళ్ళు. దురదృష్టవశాత్తు మన దేశంలో కొన్ని కారణాల వలన సరి అయినటువంటి వ్యవస్థల్లో ఆ రోజుల్లో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోని కారణంగా ఉట్టు కూడా ఆక్రమించబడ్డాయి. ఆ ఉట్టి ఎంతవరకు ఉందో దాని వెనకల 5 అడుగుల వరకు కూడా మొత్తం, ఎందుకంటే ఉట్టి చుట్టూరు ప్రదక్షిణం చేసేవాడు. ఆ రోజుల్లో నరసింహస్వామి వచ్చినప్పుడు భుజాల మీద తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు, ఆ ఉట్టి దగ్గర కొంచెం పెట్టేటువంటి వాళ్ళు, సేవ చేసేటువంటి వాళ్ళు, తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్క ఉట్టి ఈరోజు గొల్లమ్మ మండపం కానివ్వండి, చలపతి నాయన సత్రంలో ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, మన యొక్క దేవస్థానంలో ఉండే సత్రం ముందర ఉండేటువంటి ఉట్టి కానివ్వండి, స్టార్టింగ్లోని బ్రాహ్మణ స్వామి ఉండేటువంటి వాళ్ళ ఉట్టి కానివ్వండి, అందరినీ ఎవరికి కాంపెన్సేషన్ ఏం చేయాలో అనేటువంటిది మనం క్లియర్గా ఆలోచన చేద్దాం.